మంచిర్యాల నియోజకవర్గంలో ఈ నెలాఖరులోపు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరగనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు వెల్లడించారు. ఆదివారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐబీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయనున్నానన్నారు. శంకుస్థాపనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కాంగ్రెస్ జాతీయ నేతలు హాజరవుతారని చెప్పారు. అలాగే రాళ్లవాగు వరద ముంపు రాకుండా కరకట్ట కట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎత్తిపోతల పథకాలకి శంకుస్థాపన జరుగుతుందన్నారు. ములకల్ల నుంచి బసంతనగర్ వరకు గోదావరి నదిపై బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే 2వ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రంకి ప్రతిపాదనలు వెళ్లాయని తెలిపారు. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతుందని భరోసానిచ్చారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో అపోహలు వద్దని రైతులకి సూచించారు. సాంకేతిక కారణాల వల్ల కొంత జాప్యం జరుగుతుంది తప్ప ఏ రైతుకు నష్టం జరగదని వివరించారు. కొత్త రేషన్ కార్డుల జారీ కూడా ఉంటుందని తెలిపారు. తాము ఏ హోదాలో ఉన్న నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ప్రభుత్వం ద్వారా రుణమాఫీ కింద చెల్లించడం జరిగింది. ఈ 2 లక్షల లోపల లోన్లు మొత్తం కలిపితే 31,000 కోట్లు ఉన్నాయి. ఇప్పటికి ఏం జరిగినా మీకు తెలుసు. ఇంకొక 15 రోజులలో మ్యాక్సిమం సెప్టెంబర్ ఎండింగ్ వరకు చాలా పెద్ద పెద్ద జీవోలు వస్తాయి. హాస్పిటల్ 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఐబీ సెంటర్లో హైదరాబాద్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా ఫౌండేషన్ ఈ నెలలోనే ఫౌండేషన్ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా మిగతా మంత్రులు కూడా ఫౌండేషన్. దాంతోపాటు కరకట్ట 220 కోట్లు, 100 కోట్ల లిఫ్ట్లు దండపల్లి మండలం, మొదల దండపల్లి 3 దండపల్లి మండలం, 1 లక్షపేట మండలం, మొదల 1 లక్షపేట మండలం, దండపల్లి మండలం, గూడెం, ద్వారక, గుర్రెం, ఈ 4. ఇవి కాకుండా రోడ్లు కొన్ని ఉన్నాయి. ఇది కాకుండా ఇప్పుడు శ్రీనివాస గార్డెన్ నుంచి వెళ్ళి ఈ పాతమంజరాల సాయిబాబా బ్రిడ్జ్ నుంచి పాతమంజరాల సాయిబాబా టెంపుల్ నుంచి ఆ పాతమంజరాల వరకు 164 కోట్లతోటి 4 లైన్ చేస్తున్నాం. అందులోకెళ్ళి 14 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్, మిగతా 150 కోట్లు చేస్తున్నాం. ఈ R&D 300 కోట్ల రోడ్డు ఏదైతే 100 ఫీట్ ఫ్లైఓవర్ ఉందో దానికి కూడా ఇంకొక 2 నెలలు పడుతుంది. ఢిల్లీకి పంపించాం. కొంచెం 1-2 సార్లు నేను పోయేస్తే అయిపోతాయి. ఇది కాకుండా ముల్కాల నుంచి బసంతనగర్ రోడ్డుకు 375 కోట్లు, అది కూడా ఈ రెండు ఒకటిసారి వస్తుంది. అది కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపించిన ప్రపోజల్. ముఖ్యమంత్రి గారు కూడా స్ట్రాంగ్ రికమెండేషన్ పంపించినట్టు 2-3 సార్లు వైరాల్సి వస్తే ఢిల్లీకి పోతే అయిపోతాయి. ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం అన్నీ చేసుకుని ఇచ్చిన, మంచిలు తాగిస్తాను చెప్పి మంచిలు తాగించిన, రైతులకు సాగునీళ్ళు ఇచ్చిన, పంటలకు ధరలు ఇచ్చినాం, తాళ్ళు తప్ప తీసేసినాం. ఇది కాకుండా ఇక్కడ జరిగే అవకతవకలన్నింటికి ఒకటి తర్వాత ఒకటి చేసుకోబోతుంది. పోలీసు వాళ్ళు పెట్టి పరిస్థితి తీసుకొస్తాను. ఇంకొక సంవత్సరం 2 నెలల లోపల మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసి అట్లీస్ట్ పేద ప్రజలకు సంబంధించిన మటుకు ఈ అవినీతి అనేది లేకుండా చేయడం దానికి కట్టుబడిన దాదాపు అదే తోవల ప్రయాణం చేస్తుంది. అదే తోవల ప్రయాణం చేసి ఇప్పుడు ఎవరైతే ఈ గడిచిన 10 ఏళ్ళ నుంచి ప్రజలను దోసుకొని ప్రజలు అన్ని కబ్జా చేసి అన్ని రకాల స్కీములు అన్నిట్లో చేసుకొని ఎవరైతే పందిగొప్పలుగా తిన్న పన్నారో ఆడు ఏ పార్టీ వాడైనా ఎవడైనా ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించిందో దానికి 10 రెట్లు వాళ్ళకి పనిచేసి నేను రుణం తీసుకుంటా. మిగిలింది ఇప్పుడు అప్పుడప్పుడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కొంచెం నా మీద అలిగిలో కొంచెం లోపల ఉన్నది. సార్ ఇప్పుడే కలవడలేడు, మమ్మల్ని కలతలేడు, లేకపోతే మళ్ళీ రేపు ఇంకేమైతే అన్నది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఒక సామెత, ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు, మళ్ళీ ఏం సందేహం లేదు. నేను ఆ సిద్ధాంతం 100% ఈ ప్రాంతంతో కన్నతల్లితో ఎట్లా సంబంధం, నాకు ఈ కన్నభూమితో సంబంధం ఉంది, పేగు బంధం ఉంది. కాబట్టి అది నేను ఈ శరీరాన్ని ఇచ్చడానికి ఆ నమ్మకాన్ని నిలిచిపెట్టను, ఆ బంధం పోదు. కాబట్టి ఎక్కడైనా ఏ స్థానంలో ఇక్కడ మాత్రం కొడుకునే కాబట్టి అందరికీ అదే ఉంటుంది. వాళ్ళు ఏం తేడా లేదు. వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నా. ఏది చెప్పినా ప్రతి ఒక్క పని 100% చేసి చూపిస్తా. ఇప్పుడు ఈ 9 నెలలు మీరు చూసిన ఏం జరిగింది, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జరగడం కూడా చేసి చూపించండి. మీరు కళలు అన్నకుండా 9 నెలల 93 ట్రాన్స్ఫర్, ఒక నియోజకవర్గంలో మార్పు
కొత్త ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి చరిత్ర మొత్తం రాష్ట్రాలు 119 నియోజకవర్గాలు ఉంటే చెప్పు మొత్తం రికార్డు ఎక్కడెక్కడ పెట్టిన లిస్ట్ ఇస్తే లిస్ట్ ఉన్నది నాకు ఇప్పుడు మండలం ఏ మండలం పెట్టి ప్రతిదీ ఇక నోరు ఉన్నది కానీ ఎటువంటి రోడ్డు తప్పితే ఇంకా చేసింది ఇప్పుడు ఇక బీజేపీ ఇక అంటే వీళ్ళతో చాలా మొదలు పెట్టింది ఇక వాళ్ళ బ్యాచ్ ఉన్నది వాళ్ళ బ్యాచ్ ఒకరిద్దరు రైనింగ్ ఉంది వాళ్ళ బ్యాచ్ కూడా ఇదే బ్యాచ్ ఇప్పుడు ఇలా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ టైంలో చాలామంది ఇటువంటి బ్యాచ్ మా దగ్గరికి వస్తారని నేను తీసుకోవాలి మేము రిజెక్ట్ చేసిన సరికి అంతా బీజేపీలో తీసుకున్నాం మాకు పనికిరాదని విడిచిపెట్టేయాలనుకుంటున్నాం ఆడ పోయి తీసుకుని ఆడు అదే పని బీజేపీ ఢిల్లీలో ఉన్నదని చెప్తాను అక్కడ ఢిల్లీలో ఇక్కడ మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఇక్కడ వాడు ఎంత గొప్పడైనా తప్పులు చేస్తే విడిచిపెట్టే ప్రసక్తి లేదు